హఠాత్తుగా నా శరీరం ఎంతో శక్తి సంపన్నమైన అనుభూతి ఎందుకు కలుగుతుంది నాకు? మామూలుగా చూస్తే ఈ సంప్రదాయంలో తండ్రి తన సంతానానికి తన పోషక తత్వాలని ప్రసాదిస్తాడు. మానసిక వికాసం, శరీరానికి ఆరోగ్యం సమకూరుస్తుంది కార్యం. శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆశీర్వాదమిస్తాడు. కానీ నందుడు మాత్రం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే పోషక తత్వాలను ఇస్తున్నాడు. చూడండి ప్రభు, తనకి శ్రీహరి మంచి ఆరోగ్యాన్ని, మానసిక శారీరక దారుఢ్యాన్ని ప్రసాదించక తప్పదు. నాకు తెలిసి ఇవన్నీ అవసరమని, కానీ నెయ్యి తేనె ఒక్కో చుక్క ఏం సరిపోతాయి? పాపం ఆ నీలమణి ఆకలి మరింత పెరిగిపోతుంది. ఈ కార్యక్రమాలు త్వరగా పూర్తయిపోతే బాగుండు. ఇంకా బొడ్డు కోసే కార్యక్రమం జరుగుతుంది. అయిపోయింది. ఈ బొడ్డుని బంగారం లేదా వెండి గొట్టంలో తాయెత్తులా కట్టి భద్రంగా ఉంచు యశోదా. దాన్ని కన్నయ్య నడుముకి కట్టాలి. ఆ బొడ్డులో మూలతత్వాలన్నీ ఉంటాయి. భవిష్యత్తులో తన ఆరోగ్యానికి ఏదైనా ఆపద వచ్చినప్పటికీ తననదే కాపాడుతుంది. శుభమస్తు శుభమస్తు యశోమతి రాణి, శుభమస్తు నందరాజా. శుభమస్తు